నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు వైశాఖ మాసము, పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఇప్పుడు వచ్చే ఏకాదశి అంటే వైశాఖ మాసంలో బహుళపక్ష ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. మనము ఏకాదశి వ్రతము ఏ విధంగా చేయాలి మరియు దానికి సంబంధించిన మహిమను తెలిపే కథను వినడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ప్రతిసారి మనం చెప్పుకున్నట్టే ఈసారి కూడా ఈ అపర ఏకాదశి మహత్యాన్ని చెప్పుకుందాం. అయితే ప్రతిసారి కూడా ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు, జనార్దన, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, రాజా, లోకహితం కోసం నువ్వు మంచి మాటను అడిగావు. అయితే ఈ వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఇది చాలా గొప్ప పుణ్య దినము. ఈరోజు అనేక పాపాలను పోగొట్టే రోజు. బ్రహ్మహత్య, వంశక్షయము, భ్రూణహత్య, పరనింద, పరస్త్రీ లంపటము, దొంగ సాక్ష్యం చెప్పుడు, మరి సరి అయిన జ్ఞానం లేకుండా జ్యోతిష్యం చెప్పడం, ఇలాంటి నీతితో ఆయుర్వేదాన్ని సరి అయిన మందులు ఇవ్వకపోవడము, ఇలాంటి ఎన్నో పాపాలు ఉంటాయి. ఇటువంటి అంటే ప్రాణాలతో ఆటలాడుకుంటారు కొంతమంది తెలియక, అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో. అటువంటి పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల తొలగిపోతాయి. అయితే వారిని నరకము నుండి రక్షిస్తాయి. అటువంటి వారు తప్పకుండా ఈ ఏకాదశి వ్రతం చేసి పాపరహితులు అవుతారు. చాలా మంచి విషయం అడిగావు. మరి ఏ క్షత్రియుడైనా సరే క్షత్రియ ధర్మాన్ని విడిచి యుద్ధం నుండి పారిపోయి వచ్చేటప్పుడు వారు భయంకరమైన నరకం అనుభవించవలసిన అది ఉంటుంది. కానీ ఈ వ్రతం చేయడం వల్ల అట్టి పాపం నుండి విముక్తులవుతారు. మరి శిష్యులు విద్య పొంది గురువును నిందించడం, అది కూడా భయంకరమైన పాపము. ఇటువంటి పాపాలన్నీ కూడా ఈ అపర ఏకాదశి వ్రతము చేయడం వల్ల వాళ్ళు పాపాల నుండి విముక్తులవుతారు. మరి దీని గొప్పతనం ఏమని చెప్పాలి? మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో స్నానం చేయడం, కాశీలో శివరాత్రి వ్రతం చేయడం, గయలో పిండ ప్రదానం చేయడం, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి స్నానం చేయడం, బదరికాశ్రమ యాత్రలో భగవానుడైన కేదారనాథుని దర్శించి బదిరీ తీర్థంలో స్నానం చేయడం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో గజదానం చేయడము, అశ్వదానం చేయడము, సువర్ణదానం చేయడము, ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయము. అట్లా చేసినప్పుడు కలిగే పుణ్యఫలం ఎటువంటిదో దానికన్నా కూడా ఎన్నో రెట్ల ఎక్కువ పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ అపర ఏకాదశి. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా మనకు ఈ ఏకాదశి అందరు మానవుల యొక్క సమస్త పాపాలను తొలగించి చక్కగా సర్వసుఖాలను అనుభవించి చివరకు ముక్తి పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్తూ దాని యొక్క మహత్యాన్ని తెలిపే కథను చెప్తాను విను. ఇక్కడికి వేల ఏళ్ళ సంవత్సరాల క్రితము మహిధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు.
ఆయన చాలా ఉదార స్వభావుడు, చాలా మంచిగా ప్రేమతో పరిపాలిస్తూ ఉన్నాడు, నీతివంతంగా ధర్మంగా, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా. అయితే అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన బ్రజధ్వజుడు. ఆయన మాత్రము చాలా క్రూరుడు, దుర్మార్గుడు, న్యాయహీనుడు. ఈ రాజు పట్ల అసూయ ఈర్ష్యలతో ఎప్పుడూ ఇతనికి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఈ సోదరుడికి ఏదో ఒక హాని తలపెట్టేవాడు. ఎందుకు అంటే అతను రాజుగా ఉండడం ఈయనకి ఇష్టం లేదు. అయితే ఆయనని చంపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు. అటువంటి కుటిలుడు. ఈ విధంగా ఒకరోజు ఏం చేసిండంటే, వీడు అడవికి వెళ్ళినప్పుడు ఈయన మీద దేశంతో రగిలిపోతున్న ఆ బ్రజధ్వజుడు రాజును, ఈ మహిధ్వజుడిని చంపి అతని శరీరాన్ని ఒక అడవిలో రావి చెట్టు కింద పాతిపెట్టిండు. అయితే ఈ దారుణమైన అకాల మరణం పొంది ఆ రాజు రావి చెట్టు మీద కొన్ని రోజులకు దయ్యంగా మారి ఆ దయ్యం రూపంలో అల్లరి చేస్తూ ఆ చెట్టు మీద ఉన్నాడట. అయితే ఒకరోజు ఏమైంది అనుకోకుండా దౌమ్య మహర్షి ఆ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే తన తపోబలంతో ఆయనకు అక్కడ అర్థమైంది, అక్కడ ఒక దయ్యం ఉంది అని. దాన్ని పిలిచాడు. వాళ్ళకు సర్వశక్తిమంతులు కాబట్టి పిలిచి రమ్మని దాన్ని అడిగాడు, నువ్వెందుకు ఇలా దయ్యం అయ్యావు, నీకు తెలుసా అని. అంటే ఏమో మునివర్య, నాకేం తెలుసు, నాకు తెలియదు, దయచేసి నాకు ముక్తిని ప్రసాదించండి అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఈ పూర్వజన్మ కర్మలు సరైనవి కావు, పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల నీకు ఇప్పుడు ఈ విధంగా నువ్వు దారుణమైన హత్య చేయబడి ఇక్కడ దయ్యంగా మారి ఉన్నావు. కాబట్టి నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యి. ఈ వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి నాడు, దీన్ని అపర ఏకాదశి అంటారు, ఉపవాసం పాటించు. ఆ విధంగా చేసినట్లయితే దానివల్ల నీకు ఈ దయ్యం రూపం నుండి విముక్తి పొందుతావు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పిండట. అప్పుడు ఆ దయ్యము భక్తితో ఆ మహిధ్వజ మహారాజు చక్కగా ఆ మహర్షికి నమస్కరించి ఆ అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అలా ఉండడం వల్ల దౌమ్య మహర్షి చెప్పిన విధంగా భక్తితో గడపడం వల్ల ఆయనకి మన పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి చక్కగా దివ్య శరీరం వచ్చిందట. ఆ విధంగా అతను దయ్యం రూపాన్ని తొలగించుకొని ముక్తిని పొందాడు. ఇది ఈ అపర ఏకాదశి యొక్క మహత్యము. కాబట్టి తెలిసో తెలియకో అజ్ఞానంతో చేసిన మానవులు చేసిన పాపాలన్నీ కూడా నశింపజేసే గొప్ప పవిత్రమైన రోజు కాబట్టి అందరూ ఉపవాసాన్ని చేసి ఏకాదశి రోజు ఈ మహత్యాన్ని చదివినా విన్నా వారి సమస్త పాపాలు తొలగిపోయి చక్కగా సహస్ర గోదానాలు చేసిన పుణ్యం కలుగుతుంది, విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు ఈ ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరించాడు. ఇది మనము ఇంట్లో విష్ణువును పూజించిన తర్వాత ఈ కథ విని లేదా చదివి
అక్షంతలు వేసి నమస్కరించుకున్నట్టయితే మనకు ఆ ఏకాదశి వ్రతము ఆచరించిన పుణ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ వినండి, చక్కగా ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.